ఇది ఏదో పెద్ద ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నారా? ఇది వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇలా ఒక ఆకు తీసుకొని అలా తినేయాలి. ఆకులు తినండి, ఎందుకు ఆకులు తినే మేకల్ని తింటారు? ఛార్జింగ్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టాలనేది ప్లేన్ వాల్ ఉంటుంది. అందుకనే ఆ ప్రాబ్లం మనకు రికర్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి చోట ఇలాంటివి పెట్టించాను. నా ఇంట్లో ప్రతి ఒక్క బోర్డుకి ఇలా సింబల్స్ ఉంటాయండి. ఇది ఫ్యాను, ఇది ఏసీ, మినీ మొబైల్, ఒక చేతిలో కూడా పట్టకుండా ఉండే చిన్న మొబైల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరమ్మాయి అల్లగడ్డబ్బాయి. మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదండి, ఒకసారి అన్న హోమ్ టూర్ చేయండి, మీది హోమ్ టూర్ చేయండి అని. అందుకనే మీకోసమే అండి ఈ హోమ్ టూర్ చేస్తున్నాను. నాకు కూడా అనిపించింది, ఎప్పుడు మనం ఎలాగో టూర్లకు వెళ్ళలేము కాబట్టి హోమ్ ఎలాగో ఉంటుంది కాబట్టి హోమ్ టూర్ చేస్తే మంచిది అని చెప్పేసి అందుకనే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. చూసేయండి మా ఇల్లు ఎలా ఉందో. ఫస్ట్ చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కాబట్టి మెట్లు ఎక్కంగానే మొట్టమొదటిగా చెట్లు చూసారా. నేను మా అమ్మ ఎంతో కష్టపడి పెంచిన పూల చెట్లు అండ్ పండ్ల చెట్లు కూడా. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి. మేము అసలు బయటికి వెళ్ళని అవసరమే లేకుండా సాయంత్రం అయ్యేసరికి ఒక గిన్నెడు పూలు అనేది మాకు వెళ్తాయి. ఇది నిమ్మ చెట్టు అండి. మా అన్న తీసుకొని వచ్చి పెంచితే ఇది ఇంత పెద్దగా అయింది చిన్నప్పటిది. ఈ కొబ్బరి చెట్లు, ఇవి నాటి 4 ఏళ్ళు అయింది. ఎప్పుడు కొబ్బరికాయలు కాస్తాయా అని చూస్తున్నాను, కానీ ఇప్పటి వరకు ఒక్క కొబ్బరికాయ కాసింది లేదు, మనం తాగింది లేదు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈజీగా అవైలబిలిటీలో ఉండే తమలపాకు చెట్లు. మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ అండి. చూడండి, ఇది మా ఇంటిని మొత్తం ఎలా కప్పేసిందో. ఇంకొక చెట్టు ఏంటంటే కాకరకాయ చెట్టు అండి. మొన్నటి వరకు బాగా ఉండి ఎన్నో కాకరకాయలు అందించి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది పాపం, దాని టైం అయిపోయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి తమలపాకు. ఇవేదో కారమాకులు అంట, అంటే కొంచెం ఘాటుగా ఉంటాయంట వేసుకుంటే. ఇవి ఎందుకుంటాయో తెలియని షోకేస్ చెట్లు. అసలు మా ఇంట్లోకి రాగానే నాకు ఏదో ఒక బృందావనంలోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుందండి. ఎటు చూసినా గ్రీనరీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం, చాలా బాగుంది. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ కీర్తిశేషులు లక్కబోయిన నాగమ్మ మా వంశానికి మూల పురుషురాలు. వయసు 97 సంవత్సరాలు ఆమె చనిపోయేసరికి. ఇప్పటికీ చనిపోయి 15 సంవత్సరాలు అయింది. ఆమె చాలా వరకు తన జీవితాన్ని బ్రిటిష్ వాళ్ళ హయాంలో కొనసాగించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వీరనారి. పక్కనే ఆమె కూతురు సుబ్బమ్మ. ఈమె ఇంకా కీర్తిశేషులు కాదండోయ్, వయసు 84 సంవత్సరాలు. ఈ పక్కనే ఆమె కూతురు సుబ్బలసమ్మ. ఇలా హాల్లోకి రాగానే ఫస్ట్గా మొదటగా వీళ్ళ ముగ్గురిని చూసి మేము లోపలికి వెళ్తామండి. ఎందుకంటే పెద్దల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు కదా. మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం వీళ్ళే. చూడండి హాలు. మనకు పల్లెటూరులో సర్వసాధారణంగా కనిపించే నవ్వారు మంచం అండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు వీటి రేటు చూసుకుంటే వేలల్లో ఉంటుంది. బట్ వీటి మీద పనుకుంటే ఎటువంటి నడుము నొప్పులు ఏవి రావని, అనారోగ్యం పాలు కాకుండా ఉంటామని చెప్తుంటారు మా అమ్మ వాళ్ళు. అందుకే మేము వచ్చినప్పుడు వీటి మీదనే పడుకుంటాం. చూడండి హాలు.
ఈ పెట్టె చూసారా, స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది, అందుకే చేపించానండి. ఈ ఇంటికి వుడ్ వర్క్ చేయించేటప్పుడు మిగిలిన చెక్కతో ఈ పెట్టె చేపించాము. ఇదైతే ఇప్పుడు మా అమ్మమ్మ రూము. ప్రజెంట్ అయితే దీన్ని ఒక స్టోర్ రూమ్గా వాడుతున్నాము. ఇంట్లో ఉన్న బియ్యం, అన్నీ పెట్టుకోవడానికి ఈ రూమ్నే ఎక్కువగా వాడతాము. ఇలా హాల్లో నుండి లోపలికి వెళ్తే లోపల ఇంకొక హాలు. ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం. ఇదేనండి ద గ్రేట్ ఇండియన్ కిచెన్. ఇక్కడ చూడండి, ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఆల్వేస్ లవ్. నిజమేనండి, ప్రేమతో వండితే ఏదైనా మంచిగా రుచిగా ఉంటుంది అని చెప్పేసి, ఎట్లాంటిదైనా సరే తినొచ్చు అని చెప్పేసి దీని అర్థం. అందుకే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట లవ్ అనేది. ఈ కబోర్డ్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి ఒక్క చెత్త ఏమున్నా కూడా మనం దీంట్లోనే నెట్టేయచ్చండి. మనకైతే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. దేవుని గది, వినాయకుని తొండాలు, హ్యాండిల్స్. ఇది మీరు మొన్న పండగలో చూశారు కదా మా దేవుని గది ఎలా ఉందో, అదే ఇది. ఇక చూసుకుంటే ఇదేం చిమ్నీ, ఆన్ ఆఫ్ అనేది మనం మోషన్ క్యాప్చర్ అండి. ఇది చూడండి, ఆన్ అయింది. ఆఫ్ అయిపోయింది. ఇది స్టవ్ అండి, ఇది ఆటో ఇగ్నిషన్ స్టవ్. చూడండి, లైటరే ఉండదు మా స్టవ్ పక్కన, ఆటోమేటిక్గా ఇగ్నిషన్. ఈ పొయ్యి పెట్టించినందుకు మా అమ్మని తిట్లు లేదండి నన్ను. ఎందుకంటే వాళ్ళకు చెట్టు అదవదంట, ఇది రొట్టెలు కాలవంట సరిగా. అందుకనే వాళ్ళు బయట పొయ్యి ఎందుకు పెట్టారనే రీజన్ ఏంటంటే, ఇది ఇప్పుడు పొయ్యి రొట్టెలు కాల్చుకోవడానికి ఇది సెట్ అవ్వట్లేదనే బయట పొయ్యి పెట్టారంట. టమాటో పళ్ళు కోడిగుడ్లు మాదిరి ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. ఇవి చూడండి, నేను అమెజాన్లో పెట్టానండి, వికర్ బాస్కెట్ అంటారు దీనిలోని. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. ఈ డ్రై ఐటమ్స్, ఉర్లగడ్డలు లేకపోతే ఉల్లిగడ్డలు అలాంటి డ్రై ఐటమ్స్ వేసుకోవడానికి బాగుంటాయి ఈ రెండు వికర్ బాస్కెట్లు. చాలా కొత్తగా ఉన్నాయి కదా. 20 సంవత్సరాల నాటి ఫ్రిడ్జ్ అండి ఇది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీన్ని ఓపెన్ చేయొద్దులేండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండేలాగే చెత్త మొత్తం దీంట్లోనే ఉంటుంది. అందుకే క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు హాల్లోకి వచ్చామంటే ఇదేనండి హాలు. మాదే ఎంగేజ్మెంట్ వీడియో ప్లే అవుతుంది. ఒక పెద్ద 70 ఇంచెస్ టీవీ ఇది. ఇంకా ఇక్కడ మేము అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ వేరే వాళ్ళు ఎవరన్నా ఇచ్చినవి అన్నీ పెట్టుకున్నాము. పైనేమో సరస్వతి మాత. ఈ కుర్చీ గురించి చెప్పాలండి, ఇది ఒక రిక్లైనర్ చైరు, నందేళ్ళు తీసుకొని వచ్చాను. దీన్ని మీద కూర్చొని మా అవ్వ ఇంక సినిమాలు చూసుకుంటూ ఒక థియేటర్లో చూసిన ఫీలింగ్ కలుగుతుందంట, అలాగే దీంట్లో పడుకుంటుంది. ఇది సోఫా కమ్ బెడ్.
ఇది ఏదో పెద్ద ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నారా? ఇది వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది కిందికి దించితే ఇలా ఉంటుంది. ఇంకా ఇటు పక్క ఏమో మా క్యాలెండరు, ఇటు పక్క ఏమో మా అన్న క్యాలెండరు మ్యారేజ్వి. నేను ప్రతి ఇంటికి ఇలా పెట్టించుకున్నానండి. ఎందుకంటే మనకు చాలా సార్లు ఈ ప్రాబ్లం ఫేసే ఉంటాం. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టాలనేది ప్లేన్ వాల్ ఉంటుంది. అందుకనే ఆ ప్రాబ్లం మనకు రికర్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి చోట ఇలాంటివి పెట్టించాను. ఇక్కడ కీ చైన్లు హ్యాంగ్ చేసుకోవచ్చు, సెల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెన్స్ లాంటివి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ ఒక్క చోటే కాదు, కరెంటు బోర్డు ఉన్న ప్రతి చోట మేము ఇలాగే పెట్టించాను మా ఇంట్లో. ఇంకా ఫొటోస్ చూడండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో, మా పెళ్ళిలో నేను, మా అన్న, మా అక్క. ఇది మా అన్న ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది మా గృహప్రవేశం అప్పుడు దిగిన ఫ్యామిలీ ఫోటో అందరం. ఇంకా ఇలాగే లోపలికి వెళ్తే మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్. చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఈ కబోర్డ్స్ అన్నీ చాలా షైనింగ్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి నంద్యాల వాళ్ళతో చేపించాం మేము. ఇదిగో ఈ రూమ్లో కూడా ఉంది చూడండి. ఇది మా అమ్మ వాళ్ళ రూమ్లో కూడా కీ చైన్ అలాగే కీ చైన్ హ్యాంగ్ చేసుకోవచ్చు, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి రెండిటికి. ఇవి కిటికీలు తీస్తే మన చెట్ల సైడ్ గాలి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇది చూడండి, మా ఇంట్లో ఎటు చూసినా ఈ శనగబుడ్డలు దర్శనం ఇస్తాయి. ఇంకా ఏ రూమ్లో వెళ్ళినా ఉంటాయి, ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ తినచ్చు. ఇక్కడ ఒక సింక్ పెట్టాను కడుక్కోవడానికి. ఇప్పుడు ఇలా బయటికి వెళ్తే ఇలా ఇటువైపు రావచ్చు. ఇదొక బాత్రూమ్. ఇలా పైకి వెళ్దాం. చూడండి, ఇదే రొట్టెల కోసం అదే పనిగా మా వాళ్ళు పెట్టిన పొయ్యి. ఇంకా పొయ్యి మీద ఉంది. ఇది ఏంది అనుకుంటున్నారా? సంకట అండి. ఒకప్పుడు ఇది మనం తినేవాళ్ళం, అందుకే బాగా గట్టిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం దీన్ని పశువులకు ఇస్తున్నాం, మనం నానా చెత్త తింటున్నాం. ఇది బ్యాక్ యార్డ్ నడచడానికి. ఇంకా పైకి వెళ్దాం. యాజ్ యూజువల్గా మెట్లు ఎక్కగానే చెట్లు ప్రగతి మెట్లు కాబట్టి మంచిగా ఫస్ట్ దర్శనం ఇచ్చేదే చెట్లు. చూడండి, కాకరకాయ చెట్టు కింద ఎండిపోయింది, పైన మాత్రం పచ్చగానే ఉంది. ఇంకా కాకరకాయలు కాస్తూనే ఉన్నాయి. బట్ ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఎండిపోతున్నాయి. ఇంకా ఇక్కడ ఇది సొరకాయ అనుకుంటా. ఇంక ఇది చూడండి, మన మంతెన సత్యనారాయణ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు కదా, అదేనండి అమృతవల్లి చెట్టు అంటారు, లేకపోతే తిప్పతీగ. డైలీ పొద్దున్నే రాగానే మా నాన్న వీడికి వచ్చి పరా ఒక 2 ఆకులు తీసుకొని కరాకరా నమిలేస్తాడు. చాలా మంచిదంట ఆరోగ్యానికి. మన మంతెన సత్యనారాయణ ఏమో పొద్దున్నే లేచి ఇలా ఒక ఆకు తీసుకొని అలా తినేయాలి.
ఆకులు తినండి. ఎందుకు ఆకులు తినే మేకల్ని తింటారు? మనం ఎప్పుడూ ఆకులే తినాలి. ఎందుకంటే మన బాడీ డిజైన్డ్ ఫర్ వెజిటేరియన్, నాట్ ఫర్ నాన్ వెజిటేరియన్. ఇదే చెప్తాడు మన మంతెన సత్యనారాయణ. చేదుగా ఉంది కొంచెం. ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇవి ఉయ్యాలంటే అదే పనిగా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరీ నేను చేసుకున్నాను. మనం ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని ఊగడానికి చాలా బాగుంటుంది ఉయ్యాల. ఇదైతే ఉయ్యాల నా ఫేవరెట్. బాగా సాయంత్రం పూట వచ్చేసి ఇలా కూర్చొని హ్యాపీగా మా అమ్మ ఏదైనా చేస్తే తినుకుంటూ ఊగుతూ ఉంటుంది ఇంట్లో. ఇదేమో మా అన్న రూము, ఇదేమో నా రూము. పైన ఎలివేషన్ ఏమో ఇలా ఉంది. ఎండ ఉంది కదా, కొంచెం బ్లాక్గా కనిపిస్తుంటుంది మీకు. పక్కన బాత్రూమ్, మధ్యలోనేమో ఎవరు వచ్చినా పడుకోవడానికి మంచములు. ఇప్పుడు నా రూమ్కి వెళ్దాం. వెల్కమ్ టు మై రూమ్. చూసారా ఎంత బాగుందో నా రూము. ఇవేమో స్లైడింగ్ కబోర్డ్స్. నేను అదే పనిగా కావాలని చెప్పేసి కార్పెంటర్కు మరి నా రూమ్కి స్లైడింగ్ కబోర్డ్స్ పెట్టుకున్నానండి, విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది చెక్క పని వల్లే చేశారు. ఇంక ఇక్కడేమో టీవీ పెట్టుకోవడానికి, ఏదైనా టీవీ పెట్టుకుంటే కనెక్షన్ కూడా వాళ్ళు ఇచ్చారండి. ఇది సన్నీ నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్. చూసారా, ఇది నా రూమ్లో కూడా పెట్టుకున్నాను చూడండి. నా రూమ్లోనే కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఇలాంటివి ఖచ్చితంగా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ప్రతి చోట ఈ ఛార్జింగ్ హోల్డర్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కార్పెంటర్కి చెప్పండి, నాకు ఇలాంటిది ఒకటి కావాలి అంటే వాళ్ళు చేసి ఇస్తారు. హ్యాంగర్తో పని లేకుండా షర్ట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే కీ చైన్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నా ఇంట్లో ప్రతి ఒక్క బోర్డుకి ఇలా సింబల్స్ ఉంటాయండి. ఇది ఫ్యాను, ఇది ఏసీ, ఇది ప్లగ్, ఇది బెడ్ లైటు, ఇది నార్మల్ లైట్స్ అని సింబల్స్ ఉంటాయండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా. నా రూమ్కి వచ్చినప్పుడు అయితే నాకు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ లవ్ సింబల్స్ అనేది సన్నీ పెట్టింది అటు ఇటు. ఇవి బెడ్ లైట్స్ అండి, బెడ్ లైట్లు నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటాం. చూడండి, ఎవరో ఇక్కడ కనుక్కోండి, నేను మా అన్న. ఎస్, ఎంత సన్నగా ఉన్నామో చూడండి మేము అప్పుడు. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇదిగా మినీ మొబైల్, ఒక చేతిలో కూడా పట్టకుండా ఉండే చిన్న మొబైల్. ఇది మా అవ్వది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మళ్ళీ దీంట్లో డ్యూయల్ సిమ్ కూడా. ఇది నేను శ్రీశైలంలో వర్క్ చేసేటప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర దిగిన ఫోటో, అండ్ పైది తిరుపతిలో దిగిన ఫోటో. ఇది చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బీటెక్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అందరూ. నా బర్త్డే చేసుకున్నప్పుడు అందరం దిగిన గ్రూప్ ఫోటో. చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాబ్స్లో ఉన్నారండి, ఎవరు వాళ్ళు బిజీ అయిపోయినారు ఇప్పుడు. నాకైతే వీళ్ళందరినీ మళ్ళీ ఇంకొకసారి కలవాలనింది. ఇదేనండి నా రూమ్.
బాగుంది కదా. ఇప్పుడు మా అన్న రూమ్కి పోదాం. వెల్కమ్ టు మై బ్రదర్స్ రూమ్. ఈ మంచాలన్నీ వాళ్ళతోనే చేయించానండి. అదే పనిగా చెక్క పని వాళ్ళతోనే చేయించాము. ఇదేం బయట కొన్నవి కాదు మంచాలు. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అన్నీ వాళ్ళే చేశారు. మా అన్న వాళ్ళది పెళ్లి ఫోటో, మా అన్న తిరుపతిలో దిగిన ఫోటో చూడండి. దీనికి కూడా సేమ్ కబోర్డ్స్, సేమ్ పాలిషింగ్ కబోర్డ్స్ దగ్గరుండి చేయించుకున్నాం విత్ డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్. ఏం లేవు, మేము ఇక్కడ ఉండం కాబట్టి పెద్దగా వస్తువులు ఏమి ఉండవు. ఇంకా నా రూమ్లో మా దగ్గరనే దీంట్లో కూడా టీవీ పెట్టుకోవడానికి అటాచ్మెంట్ ఇది కబోర్డ్. ఈ పెట్టే గురించి ఒక పెద్ద చరిత్రే ఉందండి. మా స్కూల్లో కాలేజీలో బీటెక్లో అన్నిటికీ ఇదే మూలాధారమైన పెట్టే. నాది మా అన్న అన్నీ, అందుకే గుర్తుకు అట్లే పెట్టుకున్నాం, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి మావి డ్రాఫ్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయి మావి. ఇదే కదండి మా కాలేజ్ మెమరీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అందుకనే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక చోట పెట్టుకున్నాం. కిటికీలు ఓపెన్ చేసుకుంటే చల్లటి గాలి వస్తుందండి. ఎందుకంటే పక్కనే చెట్లు ఉన్నాయి కాబట్టి, మేము పెంచిన చెట్లు, చల్లటి గాలి వస్తుంది, బాగా నిద్రపడుతుంది. బయట బాత్రూమ్, ఇదిగోండి నా కారు అక్కడ పార్క్ చేశానండి. ఇంటి ముందర ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా మన కారు అన్నీ ఏది కావాలంటే అది మనం ఎవరి ఇబ్బంది లేకుండా, టౌన్లో లాగా డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. మా ఇంటి చుట్టూ ఎటు చూసినా గ్రీనరీనే ఉంటుందండి. ఫుల్గా చెట్లతో నిండిపోయి ఉంటుంది మా హౌస్. ఇంత ఉంటుంది కాబట్టి మాకు చల్లటి గాలి తగులుతూ ఎప్పుడు బాగుంటుంది. మాకు దీంట్లోనే మాకు కావాల్సిన పండ్లు, పూలు, కూరగాయలు కూడా కొన్ని వస్తున్నాయి మాకి. ఇలా పైకి వెళ్దాం. ఇది ఐరన్ గ్రిల్స్తో చేయించానండి. ఇది ఐరన్తోనే మొత్తం చేయించాను. స్పెషల్గా డిజైన్ నేను ఆన్లైన్లో చూసి నాకు ఇలాగే కావాలని ఇది చేయించుకున్నాను. ఎందుకంటే మనం సిమెంట్ దాంతో రాళ్లతో కడితే ఇది బరువు పడుతుందని చెప్పేసి ఐరన్తో చేయించాం అండి. కూరగాయలు అది ఒకటి వచ్చి పైకి వచ్చి మెట్లకి మొత్తం అల్లుకొని పోయింది. ఇవన్నీ మనం టౌన్లో ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలండి. ఇక్కడ చూడండి మనకు అన్నీ ఉచితంగానే వస్తున్నాయి. అందుకనే నాకు పల్లెటూరు అంటేనే చాలా ఇష్టము. నేను రిటైర్ అయిన తర్వాత కూడా వచ్చి ఒక పల్లెటూరులోనే సెటిల్ అవుతాను, కానీ ఆ టౌన్లో మాత్రం ఉన్నానండి. ఇలా పైకి వచ్చేసాం. ఇక్కడికి ఒక చెట్టు వచ్చేసింది, కరివేపాకు చెట్టు. అది
ఇదేనండి మా హోమ్ టూరు. మీకైతే ఇల్లు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఇంట్లో ఏ పార్ట్ నచ్చిందో, ఏ రూమ్ నచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు కూడా ఇల్లు కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వకుండా, బేల్దారులకు కంప్లీట్గా వాళ్ళకే బ్లైండ్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం దగ్గరుండి వుడ్ వర్క్ కానీ, కాంక్రీట్ వర్క్ కానీ దగ్గరుండి చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇల్లు అనేది ఒకేసారి కట్టుకుంటాం, అది లైఫ్లో ఒక్కసారి కట్టుకునేదే, తరతరాలకు నిలిచిపోయేది.